హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు. ఒక కప్పు గోధుమ పిండితో స్వీట్ స్నాక్స్ అయితే ఈ విధంగా రెడీ చేసేయచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి నచ్చే ఈ స్వీట్ స్నాక్స్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా అందరికీ నచ్చుతుంది. ఎలా తయారు చేయాలో సింపుల్గా చూపించబోతున్నాను. నేనైతే ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి అయితే తీసేసుకొని ఇందులో వేసేసి తర్వాత 1/4 కప్పు వరకు బాంబే రవ్వ అంటే సూజీ అంటారు కదండి, ఉప్మా రవ్వ అది తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు చక్కెరను పౌడర్ చేసి తీసుకున్నాను. అలాగే ఎండి కొబ్బరి మిక్సీలో పెట్టేసి అది 1/2 కప్పు వేసాను. మంచి ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం 1/2 స్పూన్ వరకు ఇలాచీ పొడి, అలాగే తెల్ల నువ్వులు అయితే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే నెయ్యి అయితే తీసుకుంటున్నానండి. 4 టీ స్పూన్స్ వరకు నెయ్యి తీసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకని కొద్దిగా గడ్డలాగుంది. అంతా బాగా కలిసే విధంగా మనం ఈ పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. స్నాక్స్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదంతా కలిపిన తర్వాత ఈ విధంగా రావాలండి. ఇలా ఈ విధంగా వస్తే మంచి క్రిస్పీగా బాగా వస్తాయి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిండిని కలపడానికి వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. 1/4 కప్పు అయితే నాకు సరిపోయింది. మీరు కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కలిపేసి అప్పటికప్పుడే మనం స్నాక్స్ అయితే రెడీ చేసేయచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. హెల్తీ స్నాక్స్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా ఈ పిండిని అయితే నేను 2 ఉండల్లాగా చేస్తున్నాను. విధంగా కలిపిన తర్వాత 2 పార్ట్స్ లాగా సపరేట్ చేసేసుకొని ఈ విధంగా పొడుగ్గా వచ్చే విధంగా ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నైఫ్ సహాయంతో మనకు వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా ఖజూర్ షేప్లో రావడానికి ఈ సైడు కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా షేప్ వచ్చేటట్టు చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన షేప్లో అయినా కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఖజూర్ షేప్లో వచ్చే విధంగా చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ వేడయ్యేలోగా మనము వీటిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా వేడయ్యాక ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి, లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలపకుండా వదిలేసేయండి. తర్వాత చెంచా సహాయంతో రెండో పక్కకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా తీసేసి సర్వింగ్ బౌల్లో ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇంకో మరీ 2 వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ 3 ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటూ 2 నిమిషాల తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా టర్న్ చేసుకుంటే ఇంకా 2 నిమిషాల్లోనే కలర్ మారిపోతుంది. ఇది చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా త్వరగా అయిపోయే స్నాక్స్ ఐటమ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో మీరు చూడొచ్చు.
ఇంతే ఫ్రెండ్స్, ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇది కూడా సర్వింగ్ బౌల్లో తీసేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయ్యే గోధుమ పిండి స్నాక్స్ ఐటమ్ అయితే రెడీ అండి. ఇది 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.